నన్ను ఎవరైనా అంటుంటారు, ఏంటి గురువుగారు ఆయన మరి ఇట్లాంటి వాడు కదా, మీరేమో పద్యం చెప్పారు. ఏమో నాయన, నా బలహీనత, నాకు ఎక్కడ చూసినా ఆయన మహానుభావుడనే కనపడతాడు, అతడిలో లోపాలు మీకు కనిపిస్తాయి, నాకు మీరు ఎటువంటి వ్యక్తిని తీసుకొచ్చినా ఆయనలో ఏదో గొప్పతనం కనపడుతుంది. నాకు అది నా దోషం అయితే కావచ్చు, నాకు తెలియదు. నాకు ఎవరైనా గుణవంతుడుగానే కనపడతాడు, నా దృష్టి అది. నాకు అమ్మవారు నాకు వాక్ ఎందుకు ఇచ్చింది? ఏదైనా ఒక సద్గుణమును ఉద్దీపనం చేయడానికే నాకు వాక్కునిచ్చింది, కానీ వాడు అట్లాంటి వాడు, వీడు ఇట్లాంటి వాడిని చెప్పడానికి నా వాక్ ఎందుకు? ఇంత అనుగ్రహమయ్యి సరస్వతీదేవి ఇంత వాక్కును ఎందుకు ప్రసాదించింది? ఏదో గుణమును చెబితే దోషము ఉన్నవాడు కూడా ఓహో ఇంత గుణము ఉన్నదా, ఈయనలో కూడా గుణం ఉన్నదా అని ఆయన అప్పటి నుంచి గుణవంతుడు కావచ్చు. నీవెట్లా తప్పు అని చెబుతావు ఎవరినైనా? చెప్పడానికి నీకేమి హక్కు ఉంది? అందువల్ల ప్రపంచములో ఎప్పుడు కూడా సమీక్షణం, మనము చూసే విధానము అత్యంత ప్రధానమైనటువంటి అంశం.